రెండవ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా. దేవుని బిడ్డలారా, యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకునింది. దేవుని మందిరం అదే యెషయా ప్రవక్త చూసిన దర్శనం. యెషయా ప్రవక్త చూచినటువంటి దర్శనం ఈరోజు జీవము గల దేవుని మందిరములో దేవుని మహిమ నింపబడి ఉన్నదా? దేవుని మహిమ నింపబడి ఉన్నదా? ప్రియమైనటువంటి తల్లి, చెల్లి, తమ్ముడు, ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, ప్రియమైనటువంటి వృద్ధులైనటువంటి నా ప్రియమైన తల్లులారా, తండ్రులారా, ఒక్కసారి దేవుని మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారముగా నీవు జీవించుతూ ఉంటే, నీవు ఏ మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తున్నావో ఆ మందిరములో దేవుని మహిమ ఉంటుంది. ఆ మందిరములో దేవుడు తన మహిమతో ఆ మందిరాన్ని నింపుతాడు.